ఓం నమ శివాయ. జ్యోతిషం నేర్చుకుందాం 30వ ఎపిసోడ్. మనం గత వీడియోలో నవాంశ చక్రంలో ఏ విధంగా గ్రహాలని గుర్తించాలి అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాం. అందులో భాగంగానే నవాంశ లగ్నాన్ని ఏ విధంగా గుర్తించాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం నవాంశ లగ్నాన్ని గుర్తించడానికి జన్మ లగ్నం ఏంటనేది తెలుసుకోవాలి. జన్మ లగ్నం కన్యా లగ్నం. తర్వాత ఆ లగ్నం యొక్క ప్రమాణం ఎంత అనేది తెలుసుకోవాలి. కన్యా లగ్నం ప్రమాణం 2 గంటల 6 నిమిషాలు. ఆ జన్మ లగ్నము ఏ సమయానికి ప్రారంభమయ్యింది ఆ సమయాన్ని తెలుసుకోవాలి. తర్వాత శిశువు జన్మించిన సమయాన్ని తెలుసుకోవాలి. వీటి ద్వారా జన్మ లగ్నము 2 గంటల 6 నిమిషాలు, దాన్ని నిమిషాల్లోకి మార్చాలి. నిమిషాల్లోకి మార్చగా 126 నిమిషాలు. నవాంశ కనుక 9తో భాగించాలి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. 9తో భాగిస్తే శేషము 0 వచ్చింది, భాగఫలం 14 వచ్చింది. ఈ భాగఫలాన్ని పక్కకు పెట్టుకోండి. తర్వాత శిశువు జన్మించిన సమయం నుండి లగ్న ప్రారంభాన్ని తీసివేయాలి. శిశువు 11 గంటలకు జన్మించినాడు. కన్యా లగ్నం 9 గంటల 42 నిమిషములకు ప్రారంభమైంది. 11 నుంచి 9:42 తీసేస్తే 1 గంట 18 నిమిషములు వస్తుంది. ఈ 1 గంట 18 నిమిషాలని నిమిషాల్లోకి మార్చుకొనగా 78 నిమిషములు. దీనిని మనకు 14 భాగఫలం వచ్చింది కదా, దానితో భాగించాలి. భాగించగా 8 శేషం వస్తుంది, 5 భాగఫలం వస్తుంది. ఇక్కడ శేషం ఎంత మిగిలినా కూడా 1ని కలుపుకోవాలి. 5కి 1ని కలుపుకుంటే 6 వస్తుంది. ఈ 6 అనేది మనకు లగ్నం నుంచి లెక్క పెట్టాలి. అయితే ఏ విధంగా లెక్క పెట్టాలి దాని గురించి ఒక పట్టిక ఉంది. ఇక్కడ ఈ లగ్నంలో జననం అయితే, అంటే మేషంలో కానీ, సింహంలో కానీ, ధనస్సులో కానీ, ఈ 3 లగ్నాల్లో ఏ లగ్నంలో జననమైనా మేషం నుంచి లెక్క పెట్టాలి. అదేవిధంగా వృషభ లగ్నంలో కానీ, కన్యా లగ్నంలో కానీ, మకర లగ్నంలో కానీ జన్మించినట్లయితే మకరం నుంచి లెక్క పెట్టాలి. మిథున, తుల, కుంభ లగ్నములలో జననమైతే తుల నుంచే లెక్క పెట్టాలి. కర్కాటకము, వృశ్చికము, మీన లగ్నములలో జననమైతే కర్కాటకం నుంచి లెక్క పెట్టాలి. ఈ విధంగా ఈ పట్టికను గుర్తుంచుకోండి. ఇప్పుడు కన్యా లగ్నంలో శిశువు జన్మించినాడు కాబట్టి ఇక్కడ 2వ లైన్లో చూసుకోండి. వృషభము, కన్య, మకరం ఈ 3 లగ్నములలో జన్మించినట్లయితే మకర రాశి నుండి లెక్క పెట్టాలన్నమాట. ఇప్పుడు లగ్నంని నవాంశ చక్రంలో గుర్తిద్దాం. జన్మించినదేమో కన్యా లగ్నం, అంటే రాశి చక్రంలో మన కన్యా లగ్నం వస్తుంది. కానీ నవాంశ లగ్నం అది కాదు. కన్యా లగ్నం అయితే మకరం నుంచి లెక్క పెట్టాలి. మనం ఆ పట్టికలో దాన్ని తెలుసుకున్నాం. మకరం నుంచి 1, 2, 3, 4, 5, 6వ స్థానంలో మిథున లగ్నం వస్తుంది. కనుక నవాంశ లగ్నం మిథున లగ్నం అవుతుంది. ఈ విధంగా నవాంశ లగ్నాన్ని గుర్తించాలి. గత వీడియోలో నవాంశ చక్రంలో అన్ని గ్రహాలను ఏ విధంగా గుర్తించాలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో నవాంశ లగ్నాన్ని గుర్తించడం తెలుసుకున్నాం. ఈ యొక్క నవాంశలోని గ్రహస్థితి ద్వారా కూడా కొన్ని ఫలితాలను చెప్పవచ్చు. ముఖ్యంగా వివాహం గురించి ఇటువంటి విషయములు. ఇంతవరకు మనము ఒక జన్మ సమయాన్ని తీసుకొని దాని ద్వారా నక్షత్ర పాదాన్ని గుర్తించడం, నక్షత్ర పాదము, లగ్నము, రాశిచక్రము, రాశిచక్రంలో గ్రహాలను గుర్తించడం తత్కాల గ్రహ సంపత్తి ద్వారా. అదేవిధంగా నవాంశ చక్రంలో కూడా గ్రహాలను గుర్తించడం, నవాంశ లగ్నాన్ని గుర్తించడం. ఈ విధంగా జాతకం రాయడానికి కావాల్సిన భాగాలలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తున్నాం. తర్వాత వీడియోలో దశ అంతర్దశల గురించి తెలుసుకుందాం.